నా ఈకంత పంచాయి ఎంత పంచాయి గిత్తంత పంచాయి నేను గెలవనా అదే ఉంది నా బొత్తుమి పరగానే పడతాయి అన్నాడు వెనకడికి ఒక ఆయన ఓపెన్గా అంటున్నా ఎందుకంటే ఆయన అన్నం ముచ్చటే నేనేదో పిట్టి చెప్పాలని నాకు బిల్కుల్ లేదులా గిత్తత పంచాయి నేను గెలవనా ఇది ఎంత నాకు పంచాయి ఈగతో సమానం అన్నాడు ఓళ్ళు మన డీజే టిల్లు కాక మరి ఈగ పోయి తోక పోయి అలా పీక విసుకునే కాడికి వచ్చింది కథ ఇక చూడు కథ నిన్న పోయిందిగా ఏసీ బళ్ళు పిలిస్తే ఆ ఏసీ బళ్ళ మీద ఏది నమ్మకం లేకనే నేను లాయర్లో తీసుకొని పోయినా నేను తగ్గపోయినా నేను చిన్నసన్న పోయినా నా కాలం మీద నమ్మకం లేకనే పోయినా అంటుండు అవునా మరి 10 ఏళ్ళు మంత్రిగా చేసినవి నువ్వు ఆ ఏసీ బళ్ళ మీద గంత నమ్మకం లేనిది మరి మాలాంటి జనాలకు ఎట్టుండాలి కేటీఆర్ గారు నువ్వు పెద్ద మనిషి నీ అయ్యప్ప ఇంకా పెద్ద మనిషి రాష్ట్రానికి పెద్ద మనిషి తెలంగాణకి గిసోడు కట్టి గుద్దుకొచ్చి పట్టణం లేచిన మీరు అంతా కలిసి మరి మీకే నమ్మకం లేకుంటే మాలాంటి ఎట్టుండాలి ఊర్లలో జనాలు ఏమనుకుంటారు అరే గంట పెద్దోనికి నమ్మకం లేదంటే మరి ఆ వ్యవస్థ మీద మరి మేమేట నమ్మాలని అంటురా లేదా ఊర్లలో మొత్తం గదే ముచ్చరు అంటారు కానీ అయితే ఈ బుడ్డ పంచాయతీకి గెలవలేనా ఎంతనే తిప్పి కొడితే 52 కోట్ల కేసు ఈ కేసుకు ఒకటే పందాలు దేశంలో ఇంకేం ముచ్చట్లేనట అని గతంలో ఇంటివి నీ సోపతి కాలు ఇద్దరు నీకంటే ముందుగానే మా అమ్మో ఈ లంగ సోపతి దొంగ సోపతి నాకొద్దయ్యా మా అమ్మగారిని మమ్మల్ని కాపాడు సార్ అనుకొని ముందుగానే పోయిండు ఆఫీసర్లు పోయి ఈయన 7 సంతకాలు పెట్టామంటే గాడినే పెట్టినాం మాకు ఏ పాపం తెలియదు నెలనాడు జీతం తీసుకొని పోయినాం మేము కానీ ఈయన పాపం సోమ్యం తినలేదని వాళ్ళు ఒక పెద్దమని చెప్పే నువ్వేమన్నావు నేనేమన్నా వాళ్ళంతా గవర్నమెంట్ ఆఫీసర్లు నేను రాజకీయ నాయకుడు నాకేం సంబంధమే అలా చూసుకోవాలి గవర్నమెంట్ ఆఫీసర్లు చూసుకోవాలి అది నా మీద నూకుతేట రేవంత్ రెడ్డికి ఇది మొత్తం నా మీద పగబట్టిండు అన్న కాడికి తీసుకొస్తేవి నిజంగానే నీ వైపు కూడా గిత్త న్యాయం ఉంటే ఉన్నదేమో ఇప్పుడు మేమైతే కళ్ళారు చూసిన వాళ్ళం కాదు పొద్దుగాల పేపర్కి ఏదేస్తే గదే చూస్తాం టీవీలో ఏదేస్తే గదే ఇంటోళ్ళం మేము కూడా అనుకున్నాం నీ మీద నిజంగానే రేవంత్ రెడ్డి బస్ స్టాండ్ ఉన్నట్టుందిలే అనుకున్నాం చివరికి వస్తారు కల్లా నిన్న ఏది ఏసీ బళ్ళు పిలిపిస్తే కారు దిగమంటే నా వల్ల కాదు నేను దిగను నా లాయర్ ఉంటే నేను దిగుతా లేకపోతే లేదంటివి అదేంటంటే అమ్మ మీరు కొనవైనా లోపడేస్తారు అంటే గతంలో ఎంతమంది లోపల కొనవేసినావో పాడైపోను నీకు గుర్తొచ్చినట్టుంది నిన్న ఓనంటివి నిన్న ఓనని ఇవాళ ఇంతకంటే ముందుగానే వచ్చింది టీవీలో చాలా మంది చూడొచ్చు కానీ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా కానీ ఇక ఈయన ఎమ్మటి లాయర్లు లేదు దోస్తుగా లేదు ఎవరు లేరు ఒక్కనివే బుక్కడి భూవదినాలు ఇంటికాడ మా కాడికి సాయం వస్తాం మేము అడిగిన దానికి సమాధానం చెప్పాలంటున్నాడు 9 తారీఖు నాడు ఉందంటే దెబ్బగా ఇక చూసుకోరు కథాయాల ఇంత పంచాయికి పెద్ద చేస్తున్నాంటివి ఈకతోటి కొట్టేసా తోకతోటి కొట్టేసాయి ఈ కోటు కాకుంటే పెద్ద కోటుకు పోతాంటావు మరి ఈ బుడ్డ పంచాయికి పెద్ద కోటు దాకా ఏం పని పోతున్నట్టు సార్ నువ్వు ఆయన తప్పు చేసినట్టు లెక్కనేగా మేము కూడా ఏమనుకున్నాం అంటే ఏమో తప్పు చేసినాడే ఏమో ఆయన దగ్గర లేకనా ఇంకా 52 కోట్ల పంచాయతీ 52 కోట్లే కాదు లోవు ఈయన ఆటల పోటీలు కార్ల పోటీలు ఉన్నాయిగా ఆ కార్ల పోటీలు సురువు కాకముందుకే సార్కు 42 కోట్ల రూపాయలు వచ్చి అకౌంట్లో పడ్డాయి అంటారు అదేంటంటే మా పార్టీ నీ పార్టీ ఏం చేస్తున్నారు ఇస్తురు ఎందుకు ఇస్తురు ఏమైనా తప్పులుంటే దాచిపెట్టమని ఇచ్చినట్టు అంతే కదా మరి మాకెందుకు ఇయ్యరు వాడన్నా నెలనాడు కష్టం చేసి జీతం ఇస్తాక మా అమ్మగారు మయ్య కానీ 22 ఇచ్చకాలం లేదు ఈ కాలాన ఓడన్నా 10 రూపాయలు అప్పు తీసుకొని పత్రం రాసి తీయమంటే ఇచ్చకాలం లేదు ఇవాళ నీకు మరి కోట్ల రూపాయలు ఏడుకెళ్ళి వచ్చి వాళ్ళ మీ అకౌంట్లో పడుతున్నాయి డిజిటల్లో చెల్లె సకదారం చూస్తేనేమో పాడైపోను సారా పంచాయి అది అట్టే తరగబడే ఇప్పుడు ఆ గొరుద్దిన వయసా ఏం పేరు ఉండేగా ఆయన అంటుండే ఇంటి లాల మొత్తం అల్లేసినా కానీ ఈ రాష్ట్రానికి ఉన్న దరిద్రం పోదని చెప్తుండు ఏమంటుండు కేటీఆర్ పోవలసిందే కేసీఆర్ పోవలసిందే హరీష్ రావు కూడా వెనుకో ముందు పోతారు ఆల్రెడీ ఏమైనా పొయ్యే వచ్చింది వీళ్ళు చేసిన అవినీతి చిన్న అవినీతి కాదు నిజంగా కూడా అక్కడక్కడ కొంతమంది ఊర్లలో ఉండే మీ మీద ప్రేమ ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కాదు నువ్వు కష్టపడి తెలివి చేసి ముఖ్యమంత్రి అయినాక ఎవరన్నా సరే తినాలంటే జనాల సొమ్ము తినాలంటే ఒక గిత్తనో గంతో తింటారు ఒరి నాశనం అయిపోను గారా మీరు మొత్తం రాష్ట్రంలో ఉన్న సంపద మొత్తం నీటికే రావాలంటే మరి జనాలంతా ఏం కావాలనుకుంటారు నువ్వు పదవిలో ఉన్నావు మంచి గొప్ప పదవి ఇచ్చిండు మేయర్ అదే కేటీఆర్ ముచ్చట నీకే పరవేశం అవుతున్నట్టుంది నువ్వు రాష్ట్రానికి మినిస్టర్వి ఏమన్నా హోదాలో ఉంచితే ఎట్టాగ అధికార నాయకులు రాజు నా చేతిలో ఉండి మంత్రి నా చేతిలో ఉండు నేను ఏది చేస్తే అది నడుస్తుంది అనుకొని చేస్తేవి ఇవాళ ఊకుంటుందా గతంలో రేవంత్ రెడ్డి లోపడేసినప్పుడు ఏం చెప్పినావు చట్టం తన పని తాను చేసుకోపోతుంది నాకు ఏ పాపం తెలియదు అన్యం పుణ్యం భగవంతునికి ఎరగదు దేవుడా నారాయణ అంటివి మరి ఇప్పుడు కూడా గదే పని చేస్తుంది మరి చట్టం ఇప్పుడు చేయకుండా ఏం చేస్తుంది
కానీ నీకు మాత్రం చట్టం మీద మాత్రం నమ్మకం లేదు. లేక నేను లాయర్లో తీసుకొని పోతున్నా, నాకు ఎమ్మటోడ నుంచేనే చెప్తా ముచ్చట. మరి నువ్వు వాళ్ళ మీద నమ్మకం లేదంటే మరి సాధారణ పబ్లిక్ ఏం మెసేజ్ ఇస్తున్నట్టు మరి నువ్వు? నీకు లేదంటే అర్థమైంది. గతంలో ఎంతో కొంతమందిని మనం లోపల నీకు ఇచ్చినాం అనే లెక్క. మేము అనుకునే ముచ్చట కాదు. ఊర్లలో జనాలు మొత్తం ఇదే అనుకుంటారు. కేటీఆర్కి ఏం బాధ వచ్చిందే, కోటి రూపాయలు కష్టపడి సంపాదించిన పహాలు ఉండే గీ పహాలకు అందులో ఏమైనా చేసినాడు అనుకుంటారు. కానీ దీని వెనకంగా ఇంకా ఎన్ని కోట్లు ఉన్నాయో దగ్గర అంటే ఎలాగ ఏదో పేపర్లో చూసాను నేను పాడాయి లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరుగుతుందట దీని వెనకంగా. ఇక తీగ కలితే డొంకంత కదిలింది అన్నట్టు. ఇక ఎంతమంది ఉన్నారో నీ వెనకంగా, నీ సోమతి గాళ్ళు, నీ ఆయిబాయి గాళ్ళు ఉండరు కదా, మీ అందరు లోపలికి పోవలసిందేనంట. రేపు 9 తారీఖు నాడు ఒవ్వడు ఉన్నాడు కాగే నీ సోమతి, ఒక్కనివే పోవాలి, ముచ్చట చెప్పుకొని రావాలి. కానీ జనాల దగ్గర ఒక్కటే అనుకుంటారు. జనాలు అంత ఏమనుకుంటారు అంటే ఈకంత పంచాయికి పెద్ద కోటి దాకా పోతా అంటున్నాయి. అంటే అర్థమైంది ఇది లంగేవారమే ఉన్నట్టు, దొంగేవారం ఉన్నట్టుంది. ఇక మా కాకే పని కూడా అయిపోయింది అన్నాడు. జనాలు అంతా ఊళ్ళో పర్సన్ అవుతారు. ఇక చెప్పవలసిందే లెక్క. ఇక దాచుకుంటే దాగేది కాదు ఇది ముచ్చట. ఎందుకంటే సభలకు వచ్చింది నలుగురిలో పడ్డది ముచ్చట. నలుగురిలో పడ్డప్పుడు ఇక నువ్వు ఎంత దాచినా దాచుదా? దాగదు. నోట్లో ఉంచే కాలం ఉంది. జనాలంతా పాడైపోను. లీడర్లని గెలిపిస్తే గిట్టనా వెనకడికి కొనుక పెత్తానం ఇస్తే 7 ఏళ్ళు మొత్తం ఒకటేసారి కొట్టేసుకున్నాడు. గట్టిగా ఉంది మేము ముచ్చట. 10 ఏళ్ళు ఏలి జనాల నెత్తిల అప్పులకు పడి చేసి ఆడ పెట్టి చచ్చిరు. ఇక ఇప్పుడు ఏమన్నా అంటే ఈ బుడ్డ పంచాయి నేను ఎట్ట కొడుతున్నా, నేను కడిగిన ముత్యం లెక్క వస్తా, ఈ కట్టి ఎంత కొత్తగా ఉంది ఇవాళ చేయించిన, తేటగా పోయి తేటగా వస్తానంటుండు. మరి తేటగా పోయి తేటగా వస్తానికి మరి గీయలు వెళ్ళేందుకు మరి పోవాలి. జనాలు ప్రజలారా పోవాలి. పోయి నేను చేయలేదు, నేను ఎందుకు చేసిన ఈ 52 కోట్ల పంచాయతీ పాడైపోను నాకేమేరక, నేను ఎసంటుంది మీకు తెలియదా? నా రక్తం మొత్తం తెలంగాణ వాదం కోయడ కోసిన తెలంగాణ వెళ్తుంది, రక్తం వెళ్ళదని అంటివి. మరి నువ్వు చేయని పని ఉంటే చేసుకొని చెప్పాలి. కానీ నిలబడి దాకానేమో ఆఫీసర్ల మీద వ్యక్తివి, ఇవాళ బిగ్గరాయ సర్కార్లోనేమో నాయ సర్కార్లోనేమో నాకు లాయర్ కావాలేమాట. ఇంటివి లాయర్ కావాలండి, లాయర్ ఊరికి వస్తారు, ఏడు పడితే ఆడికి వస్తారు ఏమిటి? లాయర్ లేరు ఏం లేరు, మొత్తం అడిగిన దాన్ని లెక్క చెప్పాలంటే ఎన్ని తిన్నావు మొత్తం లెక్క కట్టి పోయి లోపల కూర్చోవాలని ఊర్లో జనాలు డిమాండ్ చేస్తారు. ప్రజలారా ఇటువంటి లీడర్లని దాదాపుగా ఇంకెంతమంది ఉన్నా కానీ రేపన్నాడు అవినీతి చేయాలంటే భయపడే ఉపాయం కావాలి. అవినీతి చేద్దామనంటే అమ్మ గతంలో పోయి లోపల కూర్చుంటే మా వల్ల కాదు నాయన. గవర్నమెంట్ వాళ్ళు ఆల్రెడీ జీతాలు ఇస్తూనే ఉండే. గవర్నమెంట్ అంటే ప్రజలే నెలకు 4-5 లక్షల ఇదే తీసుకుంటారు. మీరు ఉత్త పుణ్యానికి ఏమో పని చేస్తాం లెక్క అవి సరిపోవని ఆడంగిడంగి కొన్ని నెరకేసే చేస్తూనే ఉంటారు. అవి కూడా సరిపోవని మొత్తాన్ని రాష్ట్రాన్ని మొత్తం అపలపాలు చేసి నాశనం చేసి ఇవాళ గీసోని కథలు పడితే ఓలుకుంటారు ఓలుకోరు. చట్టం ముందర అందరు సమానం అన్నావు కదా, నీకు కూడా కదా శిక్ష పడతాను ఊళ్ళో అనుకుంటారు. ఇక ఉంటాను ఆయన ఈ వచ్చే 5 ఏళ్ళలోపు నీ పార్టీ చూస్తావా? మీ ఇంట్లో పంచాయతీ కోసం మీ పార్టీ మొత్తం ఉండి కష్టం అనక బుగ్గి అనక రే అనక పగలనక పని చేసుకొని బతుకుంటే మిమ్మల్ని గెలిపించిన పాపానికి రాష్ట్రాన్ని అపలపాలు చేసేదే కాకుండా ఉన్న సంపద అంతా ఇంట్లో కొనవే పోసుకుంటుంది. ఇవాళ ఓడుకుంటాడు. చట్టాలు మామూలుగా లేవు ఇవాళ రేపట్ల. చిన్న పొరపాటు చేసినా కానీ లోపల వేసినా అంటే దాదాపుగా నాకు తెలిసి మరి ఆయన కేసు అయితే మరి పట్టుకెళ్ళి అడ్డపోతావో మరి ఇటు వస్తావో నాకైతే తెలియదు. కానీ అంటే డబ్బుగా నువ్వు అవుతులే. ఇక నీ వెనకంగా కూడా ఉంటారు కదా లాయర్లు, లంగకాయలు ఉంటారు దొంగకాయలు ఉంటారు. కానీ ఇక తీసుకొస్తారేమో. కానీ మొత్తాన్ని మాత్రం ఇగిసవంటి పని ఈ తెలంగాణ మొత్తంలో ఏ ముఖ్యమంత్రి కొడుకు చేయకుండా వచ్చు. కాసేపు పని చేసినామంటే నువ్వు ఉత్త పుణ్యానికి 52 కోట్ల రూపాయలు ఇదంటే ఇంకా లోపలంగా ఇంక ఎన్ని కోట్లు పాడైందో దగ్గర అది మీ అయ్యనే చెప్పిండు. గతంలో 700 కోట్ల రూపాయలు ఆదాయం తీసుకొచ్చినావు. అయితే మరి ఎన్ని వందల కోట్లు ఉన్నాయో ఏం కథను. ఆడల పోటీ స్టార్ట్ కాక ముందుకే నీకు 42 కోట్లు చేతులు పడ్డాయి అంటే ఇంకా ఎన్ని కోట్లు పడ్డాయి ఏం కథను. ఊర్లలో జనాలు అయితే మొత్తం ఈ 3-4 రోజులు మొత్తం మీ ముచ్చట ఉన్నట్టు కేటీఆర్ సారు. ఇక ఉంటా మరి ఇక